శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం గతివారిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల బిల్లుల వ్యవహారంలో ఫీల్డ్ అసిస్టెంట్ రాజశేఖర్ లంచం తీసుకుంటున్నాడంటూ అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు గ్రామంలో కూలీలను కమిటీ బృందం విచారణ చేపట్టింది. కమిటీ బృందం ముందు టెక్నికల్ అసిస్టెంట్ రాజశేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్లు ఇద్దరు కుమ్మకై కూలీల నుంచి తీసుకున్న నగదును ఆధారాలతో సహా కమిటీ ముందు ఉంచారు. కష్టపడి ఉపాధి హామీ పనులు చేసి బిల్లుల కోసం వెళితే డబ్బులు ఇస్తే తప్ప బిల్లులు ఇవ్వరని పలుమారు లంచం తీసుకున్నారని ఆరోపించారు. లంచం తీసుకున్నారని నిరూపణ అయితే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. వాళ్ళ ఆ ఊళ్ళో ఆడబోయి పని చేశారు. ఇది ఆ చింతలయ్య గారి పల్లె మా దగ్గరికి అయితే వచ్చింది 5 వారాలు సార్. 5 వారాలకు సంబంధించి మనం డబ్బులు తీసుకున్నాం సార్. ఎట్లా నమ్మేది? డబ్బులు తినేవాడే ప్రతి వారం తీసుకోవాలి. సంవత్సరం గ్యాప్ వచ్చిందా? ముందు వచ్చింది. సంవత్సరం గ్యాప్ వచ్చిందా బాబు మంజునాథ్? ఆడ సంవత్సరం పని జరగలేదా ఊళ్ళో? 1 ఇయర్ గమనం ఎక్కినారు. ఎందుకు ఈ గ్యాప్ లో? అది చెప్పడం లేదే. సంవత్సరం ఆ టైంలో ఈయన అవినీతి చేయకుండా మంచివాడు మారుతున్నాడా అడుగుతున్నాను. సరే, ఆ మధ్యలో పని పెట్టలేదు సార్. పని లేదు సార్. అవునా? ఆ మధ్యలో పని లేదు సార్. వైసీ పని పెట్టారని ఇది ఇప్పుడు జరుగుతుంది సార్. దాని గురించి వైసీ పని పెట్టారని పెట్టకూడదు వాళ్ళకు అని జరుగుతుంది. అట్లా వేరే వాళ్ళు పెట్టుకుంటారు అని హౌసింగ్ వాళ్ళు ఇచ్చిన లిస్టు కట్టరు. ఎవరు మేట్లు తప్పు చేసిన మళ్ళీ అది 16,000. వీళ్ళు 16,000 రూపాయలు ఫైండ్ అవుట్ చేసిన మాస్టర్లో మీ సంతకాలు లేవు సార్. లేవు సార్. నేను పనే మాకు ఇక్కడ పెట్టలే అక్కడే పని. అది మీ దగ్గర తెలుసు. ఏమట్లా ఎందుకు వీళ్ళు పనికిరాదు? కారణం ఏమి? ఏమన్నా కారణం ఉండాలి? భూస్వాములా? ఎక్కడన్నా కానీ ఒక తండ్రి భార్య కొడుకు ఉంటారు. జాబ్ కార్డు ఒకటి ఉంటుంది కదా. మళ్ళీ జాబ్ కార్డు తీసుకుంటే 1000 రూపాయలు డబ్బులు. మళ్ళీ జాబ్ కార్డుకి అప్లై చేసినారు, అది రావడం లేదు. అదే ఆ పాప మాకు పనికి వచ్చింటే కూడా మేము డబ్బులు ఇచ్చిన మాకు జాబ్ కార్డు రాలేసినప్పుడు అంటే ఎట్లా వచ్చిందమ్మా? కుటుంబంలో ఉండేది ఒకరు పుడితే ఒక కుటుంబానికి ఒకటి ఇచ్చేది 2 రావాలి. మాతో రమేష్ డబ్బులు తీసుకున్నాడు. ఇంకా దీనిపైన అధికారులు కూడా ఇప్పుడు కూడా చేసిండేదంతా నిజాలంటే తూతు మంత్రంగానే చేసిండేది. ఇప్పుడు వాస్తవాలు వెలిగేకి తీసుకోలే. బెంగళూరు పోయిన పిల్లలు 20 కుటుంబాలు అక్కడ కొండాపురం నుంచి 20 మందికి ఎట్లా బిల్లులు పెడతారు? ఎక్కడైనా కానీ ఒక ఫోటో చూపిమని పని చేసినట్లు. లేదు ఆ రమేష్ వాళ్ళ ఇంట్లో 1,20,000 రూపాయలు బిల్లు తీసుకుంటారు. వాళ్ళ కుటుంబం వాళ్ళ నాయన, వాడు, వాని పెళ్ళాము, మళ్ళీ వాళ్ళ చిన్న ఆయన వాళ్ళంతా కర్నూలు అక్కడ ఎక్కువ జాబ్ చేస్తున్నారు. వీళ్ళందరూ పని చేయకుండా బిల్లులు వాళ్ళు చేయకుండా బిల్లులు ఒకే కుటుంబానికి ఎట్లా చేస్తారు? ఫీల్డ్ అసిస్టెంట్కి అర్హత ఉందా? ఇంటి కుటుంబానికి బిల్లులు పెట్టుకునేదానికి అర్హత ఉందా? ఒకసారి చెప్పమని.
చెప్తున్నా సార్. మాది చింతలాగిరిపల్లి గ్రామము, ఇసుకారిపల్లి పంచాయతీ. మేము వారము మా కుటుంబము కరువు పని పోతున్నాం. కరువు పని చేసిన తర్వాత వారం అయితేనే ఒక్కొక్కరికి 200 అని అడుగుతున్నాడు. మాకు పడేది 1100, 1050 పడుతుంది. మీ దాని గురించి ఆఫీసర్లు చర్య తీసుకోమని మరి కోరుతున్నాం. టెక్నికల్ సార్. ఎందుకు ఏం పేరు ఆయన పేరు? ఎందుకు అడుగుతున్నాడు డబ్బులు? బిల్లు పెట్టాలని సార్. బిల్లు పెట్టేదానికి మీరు పని చేసినారు కాబట్టి బిల్లు పెట్టాలి కదా. ఏమో సార్, మాకు బిల్లు అడిగితే మేము ఆ మాట అడిగితే మీకు తొందరగా బిల్లు పెడతా సార్, అయ్యా మాకు డబ్బులు ఇవ్వండి మాకు అని అంటున్నాడు. పట్నం మండలం గసివారిపల్లి పంచాయతీ చింతలేగారిపల్లి గ్రామం. ఉపాధి హామీ గురించి మేము పని అడిగితే ఖచ్చితంగా బిల్లు పెట్టాలంటే ఒక ఉద్దికి వచ్చేసి 100 రూపాయలు ఇవ్వాల్సిందే. ఈ విధంగా టెక్నికల్ ఈ మన మేట్ని శ్రీనివాసులను అడిగినాడు. ఆ విధంగా ఆ పని డబ్బులు ఇస్తేనే పని కల్పిస్తారనుకున్నారన్న, పని లేదు ఏం లేదు అని. ఇప్పటి వరకు పని లేదు ఏం లేదు. ఇంతకుముందు చేసిన దానికి కూడా మేము డబ్బులు ఇచ్చినాము. తర్వాత దీనిపైన 30 మంది పోతున్నాము, 20 మంది 30 మంది అంతా ఒకరు 100 రూపాయలతో ఇచ్చినాం. ఆయన వచ్చినప్పటి నుంచి ఇచ్చినాం. ఆధారాలతో సహా ఉన్నాయి. మాకు ఈ విధంగా జరగకుండా పని కల్పిస్తూ ఇటాటివి జరగకుండా అధికారులు వాళ్ళపైన చర్య తీసుకొని గ్రామాల్లో పని జరిగేట్లుగా చూడాల్సిందే కానీ కోరుకుంటున్నాను. స్థలం గసివారిపల్లి పంచాయతీ చింతలాగిరిపల్లి గ్రామం. ఉపాధి దాని పని మీద ఎంక్వైరీ టెక్నికల్ అసిస్టెంట్. దానిపైన 100 రూపాయలు డబ్బులు ఇస్తేనే బిల్లు పెడతానని మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు. అక్కడ టెక్నికల్ అసిస్టెంట్. దానిపైన మేము ఎంక్వైరీ చేస్తాను. దానిపైన నేను మాట్లాడదలుచుకుంటాను, చెప్తున్నాను. బుక్కపట్నం మండలం గసివారిపల్లి గ్రామ పంచాయతీ నందు గౌరవ పీడీ గారి ఆదేశాల మేరకు ఎంక్వైరీకి రావడం జరిగింది. ఇందులో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ యొక్క వివరణ తీసుకొని, గ్రామ ప్రజల యొక్క వివరణ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అదే వాళ్ళపై అభియోగాలు ఉన్నాయి కదా, టెక్నికల్ అసిస్టెంట్ పైన, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ పైన. కొంతమంది జాబ్ కార్డ్ హోల్డర్స్ పని చేయలేదని ఒకటి, తర్వాత రెండోది మేట్ల నుంచి డబ్బులు తీసుకోవడం అనేది ఒకటి, తర్వాత ఇంకోటి ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ పైన ఒకటి, అదే 3 మాకు తెలియదు. దీనిపైన మాత్రం రావడం జరిగింది.